ఆనందంగా ఉండాలని నా కోరికని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, రాతి యుగం అయి పెడతారా అని అడుగుతున్నా. స్వర్ణ యుగం కోసం నాతో నడుస్తారా? నడుస్తామంటే గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ రాష్ట్రంలో అడుగడుగున అన్యాయం, అడుగడుగున దౌర్జన్యాలు. ఈరోజు మనకు నిన్నే జనవరి 1వ తారీఖు చేసుకున్నాం. నూతన సంవత్సరానికి స్వాగతం పలికాం. ఈ నూతన సంవత్సరంలో స్వర్ణ యుగం కోసం నేను సంకల్పం చేశా. నాకు ఏ మాత్రం మనం లేదు. రాబోయే భవిష్యత్తు ప్రపంచం మొత్తం తెలుగు జాతిదే. అదే స్వర్ణ యుగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి సంక్రాంతి వస్తా ఉంది. తొందరలోనే ఇంక 4 రోజుల్లో మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నా. మనకు ఒక గొప్ప వారసత్వం ఉంది. సంక్రాంతి అంటే పెద్ద పండుగ. ఈ పెద్ద పండుగ రోజున మనం అందరం కూడా మంచి పంటలు వస్తాయి. కొత్త పంటలు, పిండి వంటలు ఇవన్నీ చేసుకుని కుటుంబ సభ్యులు ఎక్కడున్నా గ్రామానికి వచ్చి ఆనందంగా గడిపే సందర్భం ఇది. మన సాంప్రదాయంలో మన పెద్దల్ని ఒకసారి తలుచుకోవడం, వాళ్ళకు నివాళులర్పించడం, పశువులను కూడా పూజించడం, నేచర్ కూడా, ప్రకృతిని కూడా ఆరాధించడం అనేది మన సంస్కృతి సాంప్రదాయాలు. ఇది ప్రపంచంలో ఎవ్వరికీ లేని వారసత్వం. నేను అడుగుతున్నా, ఈరోజు మీరు పండగ చేసుకునే పరిస్థితిలో ఉన్నారా తమ్ముళ్ళు, ఆడబిడ్డలు అని అడుగుతున్నా. అన్ని ధరలు పెరిగిపోయినాయా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? ఏమమ్మా, పప్పు పెరిగింది, బియ్యం పెరగతానే ఉంది, వంట గ్యాస్ పెరిగింది, ఉప్పు పెరిగింది, నూనె పెరిగింది, అన్ని పెరిగాయా లేదా? అన్ని ధరలు పెరిగాయి అనేవాడు చేలిపైకెత్తండి. అంటే నేనున్నప్పుడు క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చాను, మీ అందరికి జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా. సంక్రాంతి కానుక ఇచ్చారు, జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా. దేనికోసం ఇచ్చానని మీరు ఆలోచిస్తే, డబ్బులుండే వాళ్లే కాదు, పేదవాడు కూడా పండగ జరుపుకోవాలి, ఆనందంగా జరుపుకోవాలి, పిండి వంటలు చేసుకోవాలి. కడాన నెయ్యి కూడా మీకు ఇచ్చి, పెద్దవాడు నెయ్యి తినడమే కాదు, పేదవాడు కూడా పప్పు నెయ్యితో పండగ చేసుకోవాలని సంకల్పం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్నిది